ఏండో ఉన్నారా? ఉంటే ఒకసారి ఎలా చూసేయండి. కూసే కోడి కూయకమందు, లేచేవాడు లేవకమండు. అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఎలా జరిగేది అలా జరుగుతుందండి. ఎవరో వచ్చి ఆపుతారు, ఎవరో వచ్చి చేస్తారని ఎప్పుడూ ఎదురు చూడకూడదండి. అదన్నీ పక్కన పెడితే గోదావరి స్పెషల్ పెసరొడియాలు, కోడిగుడ్డు కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. ఈలోపు పక్కన పెసరొడియాలు దోరగా పెసరొడియాలు అంటే తెలియదు కదండి, మా గోదావరి వాళ్ళకి అయితే బాగా తెలిసింది. వేసవి కాలంలో పెసరొడియాలు పెసరపప్పుతో కడతారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసరొడియాలు కూడా పక్కకు తీసుకున్న తర్వాత అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో పసుపు వేసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఈలోపు అయితే ఉల్లిపాయలు అయితే కూడా బాగా మగ్గుతున్నాయండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే అన్నిటిలో వేసేసుకోండి. వేసుకుని వాటిని కూడా బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే విధంగా బాగా మగ్గనివ్వాలండి. ఈ లోపైతే ఎగ్స్ అయితే కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. బాగా మగ్గిన తర్వాత దాంట్లో ముందుగా వేపి పెట్టుకున్న పెసరొడియాలు అలాగే కోడిగుడ్లు అయితే వేసి కోడిగుడ్లు విడిపోకుండా ఉల్లిపాయల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా రుచికి సరిపడా కారం కూడా వేసుకుని, కారం అన్న స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. వాటిని కూడా బాగా మిక్స్ అయ్యి ఉప్పు కారం కోడిగుడ్డు పెసరొడియాలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే అలా లో ఫ్లేమ్లో ఉంచితే కొంచెం వేగుతుందండి. దాంట్లో 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. కింద నుంచి పైదాకా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. 10 మినిట్స్ అయితే ఇలా బాయిల్ అవుతుందండి. గ్రేవీ కింద వస్తుందండి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలాక మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా పెసరొడియాలు కోడిగుడ్డు కూర అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మూత పెట్టి 10 మినిట్స్ వదిలేసిన తర్వాత కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కింద ఇలా బాగా దగ్గర పడనివ్వాలండి. బాగా దగ్గర పడనిచ్చాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని పైన జిమ్ముకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండి.